సమంత నాగచైతన్య విడిపోయి 5 ఏళ్లైనా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. నాగచైతన్య శోభిత ధూళిపాలను, సమంత రాజ్ నిడిమోరును పెళ్లాడినా శామ్ మాత్రం చైతుని వదిలిపెట్టడం లేదా? ఇండైరెక్ట్ గా ఎందుకు అటాక్ చేస్తోంది? మా ఇంటి బంగారం ఈవెంట్ లో రిలేషన్షిప్ గురించి శామ్ చేసిన వ్యాఖ్యలు శోభితను ఉద్దేశించి అన్నవేనా? చైతు శామ్ ఫ్యాన్స్ వార్ మరోసారి తెరపైకొచ్చింది. సమంత ఇంకా చైతుపై కోపంగానే ఉందా? అందుకే శోభితను అడ్డం పెట్టుకొని చైతును పగ సాధిస్తోందా? లేదంటే స్వీయ అనుభవంతో శామ్ అలా మాట్లాడిందా? హవెలు. సమంత చైతు విడిపోయారు. ఎవరి జీవితం వాళ్లదని ఫ్యాన్స్ ఫీల్ అవడం లేదు. సమంత శోభిత మాటల్లో నిగూఢ అర్థాలను వెలికితీసి మరీ కౌంటర్స్ ఇస్తున్నారు. మా ఇంటి బంగారం థ్యాంక్స్ మీట్లో శామ్ చాలా రోజుల తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించింది. అడిగిన ప్రశ్నలన్నింటికీ తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చేసింది. రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటని అడిగితే, మీరు పర్ఫెక్ట్గా లేకుండా ఎవరో వచ్చి మీ జీవితాన్ని ఫిల్ చేస్తారని అనుకుంటే తప్పులు జరుగుతాయని పేర్కొంది. శోభిత ధూళిపాలకు తగలడానికే శామ్ ఇలా మాట్లాడిందంటూ చైతు ఫ్యాన్స్ సమంతపై మండిపడుతున్నారు. చైతుతో పెళ్లి సమయంలో శోభిత మాటలను ఆమెకే సమంత తిప్పికొట్టింది. అతడు లేకపోతే నా లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదని శోభిత పేర్కొంది. శోభిత మాటలను ఇండైరెక్ట్ గా సమంత ఖండిస్తూ ఎవరో వచ్చి ఫీల్ చేస్తారని అనుకుంటే తప్పులు జరుగుతాయని కౌంటర్ ఇచ్చింది. ఇంకేముంది, శామ్ చైతు మధ్య సోషల్ మీడియాలో కమెంట్స్ వార్ మొదలైంది. శోభిత ఒపీనియన్ కు శామ్ కౌంటర్ అంటూ ఇద్దరు వీడియోలను పక్కపక్కనే పెట్టి సమంత ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. డివోర్స్ తర్వాత చైతు టాపిక్ ఎప్పుడొచ్చినా కౌంటర్ ఇస్తూనే ఉంది. ఇండైరెక్ట్ గా సెటైర్ వేసిందా అనిపిస్తుంది. సిటాడెల్ ప్రమోషన్ లో కో స్టార్ వరుణ్ ధావన్ మాట్లాడుతూ అవసరం లేకపోయినా ఎక్కువ దేనికోసం ఖర్చు పెట్టారని శామ్ అడిగితే మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలని బదులిచ్చింది. విడాకుల తర్వాత చైతూకు ఇచ్చిన బహుమతులకు వెలకడతావా అంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. విడాకుల తర్వాత చైతు గతంలోకి వెళ్లి శామ్ ని గుర్తు చేసుకుందే లేదు. 1-2 ఇంటర్వ్యూస్ లో శామ్ టాపిక్ వచ్చినా ఇలా జరగాల్సింది కాదు, కానీ జరిగింది, గౌరవంగా విడిపోయాము అని మాత్రమే చెప్తాడు చైతు. సమంతలా ఏదో ఒకటి మాట్లాడేసి కాంట్రవర్సీ చేసే వ్యక్తిత్వం చైతుది కాదంటారు ఫ్యాన్స్. శామ్ తో జీవితం గురించి చైతు ఇంతవరకు ఒక్క కమెంట్ కూడా చేయలేదు. అయితే శామ్ మాత్రం అప్పుడప్పుడు సెటైర్స్ విసురుతూ ఉంటుంది. కరణ్ జోహార్ షోలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నేను మాజీ ఒకే గదిలో ఉంటే పక్కన కత్తులు ఉండకపోవడం మంచిదని చెప్పింది. విడిపోయిన తర్వాత చైతు అంటే ఎంత కోపంగా ఉందో చెప్పకనే చెప్పింది శామ్. గర్లో కత్తులుంటే పొడి చేస్తానన్నంత కోపం సమంతలో ఉందా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదంతా చూస్తుంటే గత జ్ఞాపకాలు శామ్ ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. శామ్ లేటెస్ట్ కౌంటర్ చూస్తుంటే టార్గెట్ మాత్రం చైతునే. శోభితను అడ్డం పెట్టుకుని ఎక్స్ హస్బెండ్ పై మాటలతో ప్రతీకారం తీర్చుకుంటోందని అక్కినేని ఫ్యాన్స్ వాపోతున్నారు. శామ్కు రాజుతో పెళ్లయ్యే వరకు అక్కినేని ఫ్యాన్స్ సమంతను విపరీతంగా ట్రోలింగ్ చేశారు. శామ్ రెండో పెళ్లి తరువాత ఆమె అభిమానులు చైతుతో పాటు శోభితను కూడా ఆడుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి, రిలేషన్, జీవితం ఇలా ఏ టాపిక్ వచ్చినా వీళ్ల మాటలకున్న అర్థాలనే కాదు, వీడియోలను కూడా బయటకు లాగడంతో ఇదొక ఫ్యాన్ వార్గా మారిపోయింది. వారణాసి టీం ఎప్పుడు అంటార్కిటికా వెళ్తారా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తే జక్కన్న షాక్ ఇచ్చాడు. వారణాసి టీం ఇచ్చిన అప్డేట్ తో అంటార్కిటికా స్కెడ్యూల్ లేదని తేలిపోయిందా? ఇంతవరకు ఎవరూ తీయని లొకేషన్ కి వెళ్తారనుకుంటే మంచు ఖండాన్ని గ్రీన్ మ్యాట్ లో చూపించేశారా? ఒరిజినలే డూప్లికేటే. సినిమా భాషలో చెప్పాలంటే లైవ్ లొకేషన్సే విఎఫ్ఎక్సే. ఇది రాజమౌళికి తెలియందేం కాదు. ఎలాంటి సీన్స్ గ్రీన్ మ్యాట్ లో తీయాలో, ఎలాంటి సీన్స్ లొకేషన్స్ లో తీయాలో బాగా తెలిసిన రాజమౌళి వారణాసి షూటింగ్ కోసం అంటార్కిటికా వెళ్లి షూటింగ్ చేయాలనుకున్నాడు. రిస్కీ ఫీటే చేయాలనుకున్నా కుదరలేదు. లైవ్ లొకేషన్స్ లో తీసిన సినిమాలు ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలో విహరించేలా చేశాయి. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ చాలా వరకు అడవుల్లో చిత్రీకరించాల్సి రావడంతో సెట్స్ జోలికి పోకుండా ఫారెస్ట్ లో షూటింగ్ చేశారు. నేచురాలిటీ కోసం వారణాసి యూనిట్ మంచు ఖండానికి వెళ్లాలనుకున్నా విఎఫ్ఎక్స్ తో సరిపెట్టుకున్నారు. వారణాసికి సంబంధించి మేజర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. సెప్టెంబర్, అక్టోబర్లో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తే షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఈ లెక్కన అంటార్కిటికా సీన్స్ ను కూడా ఇక్కడే స్టూడియోలో గ్రీన్ మ్యాట్ లో తీసేశారట. షూటింగ్ ఆగస్టుకు పూర్తవుతుందనుకుంటే 2 నెలలు ఆలస్యంగా గుమ్మడికాయ కొడుతున్నారు. రజనీకాంత్ తో నటించడానికి స్టార్స్ ఎవరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? సూపర్ స్టార్ తో ఒక్కసారి ఒక్క ఫ్రేమ్ లో కనిపించిన చాలు అనుకునే హీరోస్ చాలా మందే ఉన్నా ఆ 3 స్టార్స్ ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆల్రెడీ ఓ స్టార్ తో షూటింగ్ కూడా కంప్లీట్ చేసిన ఆ హీరో పేరు ఎందుకు బయట పెట్టడం లేదు? ఇంతకీ ఆ స్టార్ ఎవరు?
హ్యావ్ ఎ లుక్. జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ 2లో నటించడానికి స్టార్స్ ముందుకు రాలేదు. జైలర్ ను వరల్డ్ వైడ్ 122 కోట్లకు అమ్మితే 300 కోట్లు రాబట్టింది. 178 కోట్లు లాభం తెచ్చింది. జైలర్ లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. అయితే మరో స్టార్ కు చోటున్నా నటించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. జైలర్ 2లో గెస్ట్ అపీరియన్స్ కోసం బాలకృష్ణను తీసుకోవాలనుకున్నాడు దర్శకుడు నెల్సన్. సంప్రదింపులు కూడా జరిగాయని, బాలయ్య ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో డ్రాప్ అయ్యారని తెలిసింది. జైలర్ 2లో రజనీకాంత్ రోల్ పూర్తయినా గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేది ఎవరో తెలియరాలేదు. బాలకృష్ణ ప్లేస్ లోకి షారుఖ్ ఖాన్ వచ్చాడనుకుంటే గాసిప్పేనని తేలిపోయింది. పోలీస్ క్యారెక్టర్ బాద్షాను ఇంప్రెస్ చేయలేకపోయింది. బాలకృష్ణ షారుఖ్ ఖాన్ ప్లేస్ లోకి హృతిక్ రోషన్ వచ్చాడు. రీసెంట్ గా హృతిక్ సీన్స్ కూడా పూర్తి చేసిన మేకర్స్ మాత్రం హీరో పేరును బయటపెట్టలేదు. జైలర్ 2 రిలీజ్ డేట్ కు మోక్షం దక్కడం లేదు. జూన్ 12న వస్తుందని రజనీకాంత్ అనౌన్స్ చేసినా థియేటర్స్ లోకి రాలేదు. ఆగస్టులో వస్తుందనుకుంటే అది లేదు. అసలు రిలీజ్ డేట్ ప్రకటించడానికే వెనకాడుతున్నారు మేకర్స్. బాహుబలి 3 ఉంటుంది అని రానా బల్ల గుద్దకుండానే గట్టిగా చెప్పేశాడు. ఎప్పుడూ లేనిది ఈ బాహుబలి 3 టాపిక్ ఇప్పుడేంటి? అసలు రానా చెప్పిన వీడియో పాతదా కొత్తదా? బాహుబలి 3 ఉంటే రాజమౌళి ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు? శుభం కార్డు పడిన కథని ఎలా సాగదీస్తారు? ఇలా చాలా ప్రశ్నలకి సమాధానం మీకోసం. బాహుబలి ది టార్చ్ బేరర్ అనే డాక్యుమెంటరీ సిరీస్ ను నెట్ఫ్లిక్స్ 26న స్ట్రీమింగ్ చేసింది. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ బాహుబలి 3 ఉంటుందని రానా అనౌన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో బాహుబలి లవర్స్ పార్ట్ 3 గురించి చర్చించుకుంటున్నారు. కథ అయిపోయింది కదా, ఇంకా ఏముంటుంది? బాహుబలి 3 ఉండదని రాజమౌళి గతంలో చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడు పార్ట్ 3 ఏంటి అంటూ డౌట్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. అసలు ప్రభాస్, రానా, అనుష్క కనిపించిన వీడియో పాతదా కొత్తదా అన్న డౌట్ కూడా వ్యక్తం చేశారు. బాహుబలి 2 కలిపి ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేశారు. సినిమా ఎండింగ్ లో బాహుబలి 3ని ప్రకటిస్తారన్న వార్త అప్పట్లో వైరల్ అయింది. అయితే ఇందులో పార్ట్ 3 ప్రస్తావన ఏమాత్రం రాలేదు. క్లైమాక్స్ తర్వాత పార్ట్ 3ని ప్రకటిస్తారన్న న్యూస్ ను నిర్మాత శోభు యార్లగడ్డ ఖండించారు. బాహుబలి ది ఎపిక్ వచ్చి ఏడాది కాలేదు, పార్ట్ 3 ఉందన్న కొత్త వీడియో కన్ఫ్యూజ్ చేసేసింది. బాహుబలిని మించి బాహుబలి 2 లాభాల పంట పండించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ఆసక్తికరమైన పాయింట్ పార్ట్ 2పై అంచనాలు పెంచేసింది. బాహుబలి థియేట్రికల్ రైట్స్ 118 కోట్లయితే పార్ట్ 2 దగ్గరకు వచ్చేసరికి 325 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. బాహుబలి 2 విషయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫానే. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి 1810 కోట్ల గ్రాస్, 860 కోట్ల షేర్ రాబట్టింది. 508 కోట్ల ప్రాఫిట్తో ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఉంది. ఈ హైప్ను వాడుకుని బాహుబలి 3తో క్యాష్ చేసుకునే ఉద్దేశం ఏమైనా మేకర్స్లో మొదలైందా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. బాహుబలి 2 రిలీజ్ అయి 9 ఏళ్లైనా ఏదో ఒక రూపంలో సందడి చేస్తూనే ఉంది. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో రూపొందిన యానిమేషన్ సిరీస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమరేంద్ర బాహుబలి యువరాజుగా ఉన్నప్పటి సాహసాలు, కుట్రలు బ్యాక్డ్రాప్లో రూపొందిన బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్ యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. బాహుబలి వారసత్వాన్ని కొనసాగిస్తూ బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే యానిమేషన్ ఫిల్మ్ను రూపొందిస్తున్నారు. ఈ మధ్యనే టీజర్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా బాహుబలి 3 వార్త తెరపైకొచ్చినా కష్టమే అంటున్నాయి సినీ వర్గాలు. రాజమౌళి ఒక్కసారి ఎండ్ కార్డ్ వేశాక మళ్లీ సీక్వెల్ అంటూ వెనక్కి తిరిగి చూసుకోడు. ఈగకు సీక్వెల్ ఉందంటూ క్లైమాక్స్ లో చెప్పినా ఇంతవరకు ఈగ 2 తీలేదు. విక్రమార్కుడుకు సీక్వెల్ తీయాలని ఉందని చెప్పినా అది మాటల వరకే, చేతల్లో పెట్టలేదు. త్రిబులార్కు పార్ట్ 2 కథను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసినా ఇప్పట్లో ఉండదు. వారణాసితో జక్కన్న పాన్ వరల్డ్ లోకి వెళ్ళిపోయాడు. బాహుబలి 2 పాన్ ఇండియా హిట్స్ అయినా పాన్ వరల్డ్ లోకి వెళ్లలేదు. ప్రస్తుతం తనకున్న ఇమేజ్ తో పాన్ ఇండియా కథను కొనసాగించలేడు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ధురంధర్ 2 100 రోజులు పూర్తి చేసుకుంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా 100 రోజుల్లో 1813 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని జియో స్టూడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓజీ ప్రీక్వెల్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70% స్క్రిప్ట్ పూర్తయిందని తెలిసింది. ఓజస్ గంభీర పాత్ర, మూలాలను ఇందులో చూపించనున్నారు. విరాట్ కర్ణ, నభా నటేష్ ముఖ్య పాత్రల్లో రూపొందిన నాగబంధం నుంచి వీరనాగ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా జూలై 3న పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన దివానా థ్యాంక్స్ మీట్ కు శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఏపీ, తెలంగాణలో ప్రతి ఊర్లో మొదటి 25 టికెట్స్ కొనేవారికి మరో టికెట్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించాడు శ్రీ విష్ణు. కృష్ణమోహన్, పూజా సుందర్ శెట్టి జంటగా నటిస్తున్న ఇట్స్ లైఫ్ బ్రో ఫస్ట్ లుక్ ను నితిన్ విడుదల చేశారు. సోమశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. సో చూసారు కదా, ఇది వాల్టీ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.